ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 17 నుంచి సుమారు 10 రోజుల పాటు నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదన్న సాకుతో వైసీపీ ఈ సమావేశాలకు కూడా దూరంగా ఉండాలని నిర్ణయించగా శాసనమండలి సమావేశాలకు మాత్రం హాజరు కావాలని భావిస్తోంది. అయితే సభను సుదీర్ఘ 10 దినాల పాటు నిర్వహించడం వెనుక కూటమి ప్రభుత్వం అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 194 ప్రకారం సభ అనుమతి లేకుండా ఏ శాసనసభ్యుడైనా వరుసగా 60 రోజుల పాటు సభా సమావేశాలకు గైర్హాజరైతే స్పీకర్ వారిని సభ్యత్వానికి అనర్హులుగా ప్రకటించే అధికారం ఉంటుంది. నూతన ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రమాణ స్వీకార, బడ్జెట్, ప్రత్యేక సమావేశాల్లో వైకాపా ఎమ్మెల్యేలు సభకు హాజరు కాలేదు. కేవలం ప్రమాణ స్వీకారం రోజున మాత్రమే హాజరై ఆ తర్వాత నిర్వహించిన సభలను బహిష్కరించారు. ఈ లెక్కన ఇప్పటికే దాదాపు 70 పని దినాల గైర్హాజరీ పూర్తయినట్లు శాసనసభ వర్గాలు లెక్కిస్తున్నాయి. ఈ వర్షాకాల సమావేశాల్లో మరో 10 పని దినాలను పూర్తి చేయడం ద్వారా వైసీపీ సభ్యుల గైర్హాజరీ కోటా దాటిపోతుంది. సభా సభ్యత్వాన్ని కాపాడుకోవడానికి లేదా సభ అనుమతి పొందేందుకు వైసీపీ ఏమాత్రం సిద్ధంగా లేదు. గైర్హాజరీ క్రమబద్ధీకరణపై దరఖాస్తు చేసుకోకపోతే స్పీకర్ చింతకాయల అయ్యన్న సదరు ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వేసేందుకు మార్గం సుగమమవుతుంది. స్పీకర్ ఇప్పటికే డిజిటల్ అటెండెన్స్ విధానాన్ని కూడా అందుబాటులోకి తెచ్చి గైర్హాజరీని అధికారికంగా నమోదు చేస్తున్నారు. తాము సభకు హాజరు కాబోమని అనర్హతా వేటు వేసుకుంటే వేసుకోవచ్చని వైసీపీ నేతలు సవాల్ విసురుతున్నప్పటికీ చట్టపరంగా, రాజ్యాంగపరంగా వారు ఇరకాటంలో పడ్డట్లే కనిపిస్తోంది. ప్రజా సమస్యలను గాలి కొదిలేసి నిరంతరం సభకు డుమ్మా కొడుతున్నారనే ముద్ర ప్రజల్లో పడడంతో పాటు స్పీకర్ తీసుకునే నిర్ణయాన్ని న్యాయస్థానాల్లో కూడా సవాల్ చేయడం వైసీపీకి క్లిష్టతరంగా మారనుంది.